I, the soul, a powerful being, I always try to focus on myself. Such a focus helps me to maintain a soul conscious stage. Right now, I try to listen to Baba's Murli with utmost focus and try to imbibe this Murli all the time. Om Shanti. Om Shanti. Murli date 31/7/2026. आज का हेडिंग, मीठे बच्चे शिव बाबा को यह भी लालास नहीं कि बच्चे बड़े होंगे तो हमारी सेवा करेगा, वह कभी बुरा होता नहीं, बाप ही निष्काम सेवादारी है. సో భగవంతుడు మన ఆత్మిక తండ్రి. తనకెప్పుడు ఒక కోరిక, ఒక ఆశ అనేది ఉండదు. నా పిల్లలు పెద్దగా అయితే నా సేవ చేస్తారు, నేనేదైతే సర్వీస్ చేస్తానో నాకు రిటర్న్ చేస్తారని. అసలు భగవంతుడికి ఒక శరీరమే లేదు కదా, అతను నిరాకారుడు కదా. సో అతను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలాగో చేయరు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం? బాబా నిష్కామ సేవాదారి. भोलानाथ शिव बाबा हम बच्चों को बहुत बड़ा ग्राहक है. कैसे? बाबा कहते हैं, इतना बोला ग्राहक है जो तुम्हारा सब पुराना चीज खरीद लेता हूं और उसके रिटर्न ये सब नई नई चीज देता हूं. तुम कहते हो बाबा यह तन मन धन सब आपका है, तो उसकी अवेजी में तुम्हें ब्यूटीफुल तन मिल जाता है, अपार धन मिल जाता है. మరి భగవంతుడు భోలానాథుడు అతను ఒక గ్రాహకుడు, ఒక సుందరమైన గ్రాహకుడు. అబ్జర్వ్ చేస్తారు, మన దగ్గరున్న పాత వస్తువులు, అవసరం లేనివి, వికారి థాట్స్, వికారి యాక్టివిటీస్. నేనేం చేస్తాను, బాబా నా దగ్గర ఈ ఫలానా హ్యాబిట్ ఉంది, దాన్ని తీసేసేయండి అని అంటాను. సో మన దగ్గర ఉన్నది తీసేసుకొని దానికి రిటర్న్ మనకు ఒక బ్యూటిఫుల్ లైఫ్, కొత్త కొత్తవి అనేది ఇస్తారు. సో మనము మన తనువు, మనసు, ధనాన్ని బాబాకి ఇచ్చేస్తాం. దానికి రిటర్న్ ఒక బ్యూటిఫుల్ తనువు అనేది లభిస్తుంది, అపారమైన ధనం కూడా లభిస్తుంది. గీతం, భోలానాథ్ సే నిరాలా కోయి బి నహి. సో భగవంతుడు అతీతమైన వారు, అతని కంటే అతీతమైన వారు ఇంకెవ్వరూ లేరు. ఈ పాట అయితే విన్నాం కదా. భక్తి మార్గంలో ఈ పాట గురించి అప్పుడు అర్థం తెలిసేది కాదు. బాబా భోలానాథుడు, దేవతల్ని కూడా భోలానాథుడు అని ఎప్పుడు అనరు. భారతవాసీలనే బాబా ఇంత సుందరంగా, ఉన్నతంగా తయారు చేస్తారు. 21 జన్మలు మనల్ని వారు ఆ విధంగా తయారు చేస్తారు. బాప్ ఆకర్ भारतवासियों को हीरे जवाहरों का महल देता है, इसके एवजी में आप क्या देते हो? భారతవాసీలైన మనకి బాబా 21 జన్మలు వజ్ర వైడూర్యాలతో పొదిగిన మహళ్ళు ఇస్తారు. దానికి రిటర్న్ మనం ఏమిస్తున్నాం? ఈ పాత తనువు, మనస్సు, ధనం పరమాత్మకి ఇచ్చేసి దానికి రిటర్న్ మనం ఉన్నతమైన ఆస్తులను తీసుకుంటున్నాం. భగవాన్ అద్దాత్ బాబానే దియా. ఇక్కడ భగవంతుడు అంటే మన ఆత్మిక తండ్రి, అతనే మనకి ఇచ్చినట్టు. అతనే మన బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. ఈ పాత తనువును అతని సేవలో పెడితే దానికి రిటర్న్ మనకు ఒక బ్యూటిఫుల్ తనువు అనేది సత్యుగంలో లభిస్తుంది. మరి ఇంతటి భోలానాథుడు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి నేను పరమాత్మ సమానంగా నిష్కామ సేవాదారిగా ఉండగలుగుతున్నానా? బాబా వచ్చారు మనందరి ఆత్మిక సేవను చేయడానికి, మనల్ని చదివించడానికి. మనల్ని కూడా ఈ శరీరం ద్వారా చదివిస్తారు. సో మనమే కదా వాణ్ణి పిలిచాము,
ఓ పరమాత్మ రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలిచాం. సో మన కోసం బాబా ఈ పాత ప్రపంచం, పాత తనువులోకి వచ్చారు, విరాజమానమయ్యారు, మనల్ని చదివిస్తున్నారు, డీటెయిల్డ్ గా ప్రతిరోజు మనకి మురళి వినిపిస్తున్నారు, మరి మన కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో ప్రతి రీతి రివాజ్ అన్ని కొత్తగానే ఉంటాయి. మళ్ళీ మనం పునర్జన్మ అనేది తీసుకుంటాం. దీనికి క్వైట్ ఆపోజిట్, పరమాత్మ ఎప్పుడు పునర్జన్మలోకి రారు. సో ఇప్పుడు ఈ నాటకం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈ నాటకంలో రకరకాల ఆత్మలు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా శరీరం వదిలేస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. అంటారు లెక్కలేనంత ఖజానా మాకు లభిస్తుంది అని అంటారు. బాబా ఒకటే చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేయాలి, లేకపోతే మాయ మిమ్మల్ని ఒక్కసారిగా పట్టేసుకుంటుంది. మాయ మీ దగ్గరికి ఎన్నో తుఫాన్లను తీసుకొని వస్తుంది. మీరు మాత్రం ఎంతో ప్రేమగా నన్ను స్మృతి చేయాలి. పవిత్రమైన బంగారంగా మీరు తయారవ్వాలి. సో ఈ విధంగా బాబా మనకి మురళిలో చెప్తూ ధారణలో చెప్పారు, माया के तूफान को भगाने के लिए बाबा को बहुत प्यार से याद करो. మాయ తుఫాన్ని పంపించేయడానికి బాబాని, మాయ అంటే మనలో ఉన్న నెగటివిటీ, నెగటివిటీ మనల్ని ఎంతో డిస్టర్బ్ అనేది చేస్తుంది. సో అలాంటి మాయ తుఫాన్లను మీరు పంపించేసేయడానికి బాబాని ఎంతో ప్రేమగా స్మృతి చేయండి. आत्मा को योग अग्नि से सच्ची सच्ची सोना बनाना है. ఆత్మని యోగ అగ్ని ద్వారా, అంటే యోగం మెడిటేషన్ యొక్క పవర్ ద్వారా సత్యాతి సత్యమైన బంగారంగా తయారు చేయాలి. సో నేను ఆత్మ అంతటి మెడిటేషన్ పవర్ అనేది నాలో ఇన్కల్కేట్ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. బేహద్ కి వైరాగి బన్ ఇస్ పురానీ దునియా కో భూల్ జానా హే. అనంతమైన వైరాగ్యులుగా అవ్వి ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ప్రపంచం మారుతుంది, మన కోసం ఒక కొత్త ప్రపంచం తయారవుతుంది. నేను ఈ ప్రపంచంలో ఉంటూ ఈ పాత ప్రపంచంతో సన్యసించాలి. వరదానం, कदम कदम पर सावधानी रखते हुए पदमों की कमाई जमा करने वाले పదమాపతి భవ. ప్రతి అడుగులో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉన్నతమైన స్టేజ్ లో మనం ఉన్నాం. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టేజ్ లో ఎలాంటి పొరపాటు అనేది చేసుకోకూడదు. ఈ స్టేజ్ లో ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన చేసుకోవాలి. బాబా శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగును వేసినట్టయితే పదమల రెట్లు సంపాదన ఆటోమేటిక్ గా లభిస్తుంది. స్లోగన్, मन को ऑर्डर प्रमाण चलावो तो मन मनाभव का స్థితి స్వతః ఆ జాయేగా. మనస్సును ఆర్డర్ ప్రమాణంగా నడిపించినట్టయితే మన్ మనాభవ అనే స్థితి ఆటోమేటిక్ గా వస్తుంది. నేను ఆత్మ సదా నా మనసును పరమాత్మ పైన సంలగ్నం చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఓం శాంతి. రిలాక్స్. నేను ఆత్మ ఎంతో సుందరమైన వారిని, శక్తిశాలి మనసు కలిగిన వారిని, సదా మనసు ద్వారా పవిత్రమైన ఆలోచనల్ని ప్రవేశింపచేస్తూ స్థిరమైన ఆత్మగా, శక్తిశాలి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ ఉన్నతమైన వారిని, సదా నా మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేసే వారిని,
మన్ మన భవ స్థితిలో ఉండేవారిని, సదా పరమాత్మ సేవలో సంలగ్నం అయ్యేవారిని, నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఉంటూ నా ఈ శక్తిశాలి మనసు ద్వారా సదా నా ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ ప్రియమైన తండ్రి పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ పరమాత్మ కిరణాల ద్వారా సదా శక్తిశాలి మనస్సుతో ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి.